హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమజరేష్ గారు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నానండి. ఇంకా మేము దీపావళి అప్పటి నుండి వేస్తున్నాను అనమాట. మొత్తము ఏం జరిగిందనేది ఇంకా పెయింట్ వేస్తున్నాను చూడండి. సో ఇల్లంతా క్లీన్ చేసినాక ఇంకా టైం లేకుంటే ఈ వీడియో పోస్ట్ చేయలేదు. ఇంకా నేను పైన ట్యాంక్ ఎక్కి నేనే వేసుకుంటున్నాను అనమాట. వాళ్ళు ఎక్కమంటే భయపడుతున్నారు. ఇంకా సున్నాలేసి అయిందైతే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఒక పైన రూమ్లలోనే వేపించినాం అనమాట. ఇంకా అక్కడ ఆ కబోర్డ్లో నోములు ఉంటాయి. మా సోని వాళ్ళే అనమాట నోములు. ఇక్కడే పెట్టేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినాం కదా ఇల్లు, ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇంకా పైన ఇట్లా ఉన్నది. సో ఇది పండగ ముందనమాట. మేము కొంచెం ఒక 2 రోజులు లేట్గా చేసుకున్నాం నోములు అనమాట. ఇంకా మా సోని మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకుంది. అవన్నీ ఇంకా చాలా ఉండే, అవన్నీ అంతా పెట్టడం ఎందుకని చిన్నగా షార్ట్లో పెడుతున్నాను అనమాట. మొత్తం అన్నీ అన్నీ కడిగి 2 రోజులు మాకు దీపావళి అప్పుడు కాకుండా తర్వాత నోముకున్నాం అనమాట. ఇంకా హాలిడేస్ కదా, మా టీచర్ కూడా ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాం. బయట పైప్ వేసి ఏమంటారు, ఇక వర్షానికి అంత పాకురు వచ్చింది. పైనుంచి ఇంకొక రౌండ్ పెయింట్ వేయాలి, బ్లీచింగ్ పౌడర్ వేసి మొత్తం ఇంకా కడిగేసినాం అనమాట. ఇంకా అంతా అయిపోయింది పని అనుకునేసరికి మా టీటీ బాబు వచ్చిన గ్లాస్ థమ్స్అప్ తాగిన అక్కడ పెట్టేసి నా చేయి తగిలి కింద పడిందనమాట. అది ఎత్తుతూ ఉంది. ఇంకా దంతేరాసు రోజు అనమాట, ఈ సోమవారం రోజు. ఇంకా స్నానం అయిపోయింది. ఇంకా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నాం. అట్లా అంటే నాకు తోచిన విధంగా మేము చేసుకున్నాం అనమాట. అంతా రెడీ చేసి పెడితే మా డాలీ చేసింది అనమాట. తనే చేస్తాను అనమాట. నేను చేస్తాను మమ్మీ అని చెప్పేసి అని 2 ఇయర్స్ నుండి తనే చేసుకున్నాను. సరే అని వదిలేస్తాం అనమాట, చేయని అలవాటు కావాలని చెప్పేసి. సో కొన్ని అకేషన్స్ అప్పుడు, పండగలప్పుడు తనే పెడతాయి అనమాట. అన్నీ రెడీ చేసి చేయాలి మనం. అట్లా పెట్టేస్తే ఇక మొత్తం అంతా ధూపం అది చేసి సోమవారం రోజు చేసుకున్నాం. మేమేమో నోములు బుధవారం నాడు నోముకున్నాం అనమాట. ఇంకా అయిపోయినాక, పూజ అయిపోయినాక బయట గుమ్మాల దగ్గర దీపాలు అవి పెట్టేసినాము. లైట్స్ అవి వేయలేదన్నమాట. మేము బుధవారం కాబట్టి వేసుకోవచ్చు నెమ్మదిగా అని చెప్పేసి వేయలేదు. ఇంకా పొద్దుటే సో బయట అట్లా ఏం పెద్ద అంత నోములు ఉన్న వాళ్ళే, అందుకోసమని భోగి రోజు ఎక్కువ ఎవరు బాంబులు అవి కాలవరు, దీపాలు అవి ఎక్కువ పెట్టారు. మామూలుగా 1-2 పెట్టేస్తారు, వదిలేస్తారు. అందరికి చాలా బాగా వరకు మా ఏరియాకు అందరికీ నోములు ఉన్నాయన్నమాట. కొందరు అక్కడక్కడ బాంబులు కాలుస్తున్నారు. అక్కడేమో మా డాలి లక్ష్మీ అమ్మవారి పాదాలు వేసుకుంటుంది అనమాట. ఇంకా అంత నీట్గా ఉంది. కొంచెం ఆ బల్బులు వేసినాం, ఇంకా బల్బులు వేయలేదన్నమాట. మొత్తానికి తెల్లగా అయింది చూడండి. బట్టలన్నీ ఉతుక్కోవడం, అంటే దీపావళి అంటే మొత్తం డీప్ క్లీన్ కదా, అట్లా బట్టలన్నీ ఉతుక్కోవడము, బెడ్షీట్లు ఉతుక్కోవడము. సో పడకుండా అయ్యేసరికి మాకు అట్లా 2 రోజులు లేట్గా అయిందనమాట. ఎందుకులే అని చెప్పేసి మేము అవి ఉతకలేదనమాట. అంతా అయిపోయినాకనే ఉతికేసుకున్నాం. దూరం నుండి చూడండి రెస్టారెంట్ కనపడుతుంది. సో లైట్ వెళ్తుంది చూడండి, ఎంత బాగా కనపడుతుంది కదా. ఇంకా మేము వేసిన సున్నాలు అవి ఆ మూలకు చూడండి, డబ్బాలు. సో పైన రూమ్లో వేస్తే మిగిలింది కదా ఆ పెయింట్, అదంతా కుండీలకు కూడా వేసుకున్నాను. అవన్నీ పెయింట్ బకెట్లు కదా, వాటికి కూడా వేసినాను. అట్లాగే ఉసిరి మొక్క దానికి వేసినాను అనమాట. సో ఇంకా మర్చిపోయిన బెల్ ఫ్లవర్స్ చక్కగా పూసినాయి అనమాట ఆ రోజే. అది చూడండి. సో ఏ కలర్ వస్తాయా, ఎల్లో కలర్ వస్తాయి అనుకున్నాం, కానీ ఆరెంజ్ వచ్చింది. చాలా బాగున్నాయి. శంఖ పుష్పాలు కూడా చక్కగా పూసినాయి. అక్కడెక్కడ బాంబులు కాలుస్తున్నారు అక్కడక్కడ. సో మేమైతే కాలలేదు. ఇంకా తెల్లవారు మాత్రము దీపావళి రోజు ఇక పొద్దుటే 5కు అట్లా లేసరికి అప్పటికే పాపం కింద ఉన్న అమ్మాయి ఊడుస్తుంది, తనే ఊడుస్తుంది అనమాట. మేము కిందకి వెళ్ళాము. ఇంకా ఆ రోజు మొత్తము పైప్ వేసి గోడలు అవి మొత్తము పైప్ వేసి కడుగుతాం అనమాట దీపావళి రోజు. ఇంకా ఆ రోజు మాకంటే ముందు శోభక్క వాళ్ళు నమ్ముకున్నారు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నేను వెళ్ళేసరికి అంత అయిపోయింది, లేట్గా వెళ్ళిన అనమాట. ఇంకా చూడండి అట్లా శోభక్క వాళ్ళ నోములు, అంటే మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళే, సరిత చిన్న బిడ్డ అనమాట శోభక్కకు. ఫస్ట్ కొడుకు, తర్వాత 2 కూతుళ్ళు అనమాట. ఇంకా ఇట్లా ఉంటుంది. తొట్టే అది ఉంటుంది. మేమేమో తొట్టే పెట్టామన్నమాట. పెట్టుకోవచ్చు. ఇంకా అట్లా ఇక వాళ్ళ కోడలు, శోభక్క కోడలు అక్కడ కూర్చున్నామనేమో. శోభక్క వియ్యపురాలు అంటే ఇక వాళ్ళ కోడలు వాళ్ళ తల్లి అనమాట. ఇంకా మా నోములు అనమాట ఇవి. బుధవారం రోజు
ఆ నోముల రోజు మాత్రం ఇంకా పండగ రోజు మా శోభక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన. బుధవారం రోజు ఇక లైట్స్ అవి అన్నీ వేసిండ్రు. ఇంకా అందరు పైకి వెళ్ళిండ్రు అనమాట. నేనేమో ఇంటి ముందు దీపాలు అవి వెలిగించిన కదా అని చెప్పేసి వెళ్ళకుండా దీపాలు కొండెక్క వరకు ఆగినాను. ఇక నాతో పాటు మా చిన్న అత్తయ్య అట్లాగే మా మేనత్త కూతురు అనమాట తను ఇంకా కూర్చున్నది. ఇద్దరం కూర్చున్న మాట్లాడకుండా ఇంకా పైకి వెళ్ళేసరికి అయిపోతుందిరా మంగళారతి పాడుతున్నారంటే ఇంకా నేను వెళ్ళిన అనమాట. వెళ్ళేసరికి మంగళారతి పాటలు పోటీగా 5-6 పాటలు అయినాయి. ఇంకా రమక్క ఓపిక అయిపోయింది, కూర్చున్నది. ఇంకా వీళ్ళు మంగళారతి పాటలు పాడుతున్నారు. సో అన్నీ మా చెల్లె పాడిన తర్వాత అనురాధ పాడింది, ఇంకా సంధ్య పాడింది, ఇంకా కిట్టమ్మ పాడింది, మన చిక్కేమో పాడింది. ఇంకా కొన్నేమో పాడిండు, కొన్నేమో మొబైల్లో చూసుకుంటూ పాడిండు. ఇక మా వెంకన్న ఫోటోగ్రాఫర్ అనమాట, వీడియోగ్రాఫర్. నేను ఇటు తీస్తాడే తను నా ఎదురుగా తీయడం అనమాట. ఇట్లా ఉంది, అది భలే చేస్తాడనమాట. అవన్నీ వీడియోస్ పెట్టలేదు, లాంగ్ లెంత్ అవుతుంది. ఎందుకంటే ఇక 5 రోజుల వీడియో కదా, 4-5 డేస్ అవుతుంది పెట్టక, టైం లేదనమాట. ముందు రోజు ఇల్లు క్లీన్ చేసిన అవి ఇవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ పెడితే ఎందుకులే సోది ఇప్పుడు అని చెప్పేసి పెట్టకుండా మామూలుగానే పెడుతున్నాం. ఇంకా నూనెలు ఇట్లా నైట్ పొప్పడం వేసేసరికి మాకు 1:30 అట్లా అయిపోయింది. అనురాధవను మా సరిత వచ్చి వేసిండు అనమాట. ఇంకా ఎప్పుడైతే మా సోని వేసుకుంటుంది, ఇంకా సోని వేస్తే అనురాధ వస్తుంది. కాకపోతే ఇక ఈసారి వీళ్ళు వచ్చిండు మా విజయ్ అనమాట, మా చిన్నత్త కొడుకు 2వ నెంబర్ వెంకన్న తర్వాత అనమాట. అనురాధ వాళ్ళు అయిన తర్వాత ఇక వీళ్ళు మొక్కుతున్నారు, ఫ్యామిలీ ప్యాక్. వీళ్ళు ముగ్గురు సేమ్ డ్రెస్లు వేసుకున్నారు. ఇక అన్న వాళ్ళు ఇక అనే అనరామక్క ఇద్దరు ఒక్క పొద్దు ఇస్తానమాట. అంత అయిపోయినాక టెంకాయ కొట్టేసి ఒక్క పొద్దు ఇవ్వడం నేను చేతిలో పట్టుకున్నాను. ఇంకా ఈ లైట్స్ పోయిన సంవత్సరం మేము హైదరాబాద్లో తీసుకొచ్చినాం కదా, అట్లాగే ప్యాక్ చేసి అట్లా పెట్టేస్తామన్నమాట. ఇంకా ఏమైందంటే చాలామంది రాలేదు, ఎందుకంటే మేము నోముకున్న రోజు వాళ్ళు ఎత్తుకున్నారనమాట. ఎత్తుకుంటే ఎట్లా ఫిష్ తినాలి, గౌరమ్మ నోముకొని గంగమ్మని ఎత్తుకోవాలన్నట్టు. సో రాలేదు. ఇంకా ఇట్లా చూడండి, లైట్లో మాకు ఒక శివుని ఆకారం వచ్చేసింది అనమాట. లైట్స్ అట్లా మామూలుగా వేస్తేనే అది వీడియో తీసుకున్నాం. ఇంకా తెల్లవారి పొద్దుటిపూట ఎత్తుకోవడం అనమాట. నోము కదిలిచ్చి అన్నీ వాటిలలో పెట్టేసి ఎత్తుకున్నారు. ఇంకా మేము లేట్ పోయినాం అనమాట. మా టింకు కూడా లేట్గానే వచ్చేసిండు. అప్పటికి అన్ని తాంబూలలో పెట్టింది అక్క. అప్పటికి తాంబూలలో పెట్టినా కూడా సో అట్లా పసుపు కుంకుమ బుక్క గులాలు అక్షింతలు వేసి మొక్కుతారనమాట. పైన కుండలు అస్సలు ఉంటాయి అనమాట. నోమి అట్లా ఈసారి ఓం నమ శివాయ అని కూడా రాపేసినాం. ఒక ఇట్లా నాకు పమేసినాం. ఎత్తుకుంటున్నాను మా సోని వాళ్ళ పెద్ద ఆడబిడ్డమే, తనకెత్తింది. చిన్న ఆమె వచ్చింది కానీ పాపం వెళ్ళిపోయింది. ఇంకా మా రోజు తెల్లవారలేదు. వాళ్ళకు కూడా నోములు ఉంటాయి, ఒక అరగంట సేపు అటెండ్ అవుతుంది. సో వచ్చింది కానీ నేను వీడియో తీయడం మర్చిపోయినాను. ఆ రోజు వంటలు చేసుకుంటూ కూర్చుంటూ మాట్లాడుకుంటుంది. సో తను వచ్చింది, రాఖీ పౌర్ణమికి వచ్చింది, చూసుంటారు అట్లా అనమాట. ఇంకా తర్వాత మా టింక్ వచ్చిండు ఎత్తుకోవడానికి, తెల్లారి ఎత్తుకోవడం అనమాట. అంటే గురువారం ఎత్తుకోవడం, నిన్న ఎత్తుకున్నాం అనమాట. నేను వీడియో తీసుకుంటున్నాను, వేరే వాళ్ళు తీస్తేనేమో నేను కూర్చున్నాను. ఇంకా షర్ట్ ఇప్పాలి, అట్లా ఎత్తుకోవద్దు అంటే షర్ట్ ఇప్పుతాను, సరే ఎత్తుకుంటాను. గడమక కూర్చున్నది. సో 9 లోపు ఎత్తుకోవాలని చెప్పేసి తొందరగా సో 9 లోపు అన్నసరికి దాదాపు 10 అయింది అనుకోండి. ఇంకా ఇవన్నీ ఏముండే అనమాట. మనము సర్వలలో వండుతాం కదా, సర్వలు కూడా ఈసారి తెచ్చినాం కొత్తవి అనమాట. ముందు ఫొటోస్లలో ఉంటుంది ఆ సర్వలు అవన్నీ కడిగేసి ఇంకా నేను కూడా మొక్కుతా అని చెప్పేసి మొక్కిన. మా ఆడబిడ్డలది వేరే ఉంటుంది, వాళ్ళది వేరే ఉంటుంది అనమాట. ఇంకా ఈ తాంబాలం ఆడబిడ్డది అనమాట. ఇంకా మేము ఎత్తుకోవడం అనమాట. ఇంకా మొక్కేసినాం, అయిపోయింది. ఇంకా సెక్షన్ అన్నీ ఇక మళ్ళీ అన్నీ సర్దుకొని ఇక మెల్లగా వచ్చేయడం ఉన్నాడు. మొక్కుతాండి ఇంకా మంచిగా మొక్కుకోరు అని చెప్పేసి అన్ని జోకులు వేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. సో అనురాధ కొడుకు శశాంక్ సిప్పి అని పిలుస్తాం మేము. ఇంకా అట్లా ఇవి మాత్రం దీపాలు అట్లనే ఉన్నాయన్నమాట. అట్లా ఇట్లా గురుగులలో పెడతారు. వేరే దీపం ఉంటుంది అనమాట. ఇవి ఆడబిడ్డల్ని వాళ్ళది అట్టున్నది అనమాట. ఇలా పళ్ళు అవి మేమే వంచుకుంటాం, మేమే తినేస్తాం. నేను ఇంకా అట్లా అక్కడ కూర్చొని మొక్కు అని చెప్పేసి ఇక మా అవి మేమే మొక్కేసుకున్నాం. అట్లా తర్వాత పడి తీసుకొని తినంటే ఇక పడి తిన్నాను. ఇంకా తెల్లవారు పాపం మా చెల్లె వాళ్ళకి ఇట్లా రాలేదు, మా పిన్ని కూతురు అనమాట. వాళ్ళకు కార్తీక మాసం అనమాట. ఇంకా నీసు అది ఏమంటారు అనమాట. ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెట్టడం అన్నట్టు రారుగా.
సో తర్వాత ఇక నోమంతా ఎత్తుకున్నాడు అయిపోయినాక పాత దండలు ఉంటాయి కదా, ఇంకా ముందు రోజు ఆవు పాలతో కడిగి ఇట్లా వేస్తారు, దాని మీద పెట్టేస్తారు కదా అన్నీ కలిపి. ఆ తర్వాత ఒకసారి మెళ్ళ వేసేసుకొని దండం పెట్టుకొని మళ్ళీ దాస్తారనమాట. అట్లా ఫస్ట్ మా రమక్క వేసుకున్న కూర్చొని వాళ్ళిద్దరు పీటల మీద ఎదురెదురు కూర్చున్నారు చూడండి. కూర్చొని పిక్ బాగా వచ్చింది కదా చక్కగా. సో తర్వాత మా సోనికి వేసింది, దండం పెట్టుకున్నాక నోములు అంటే బాగా ఇష్టం అనమాట. అప్పుడు అంతకుముందు కదా చూడండి ఇట్లా కింద నుంచి అట్లా కనపడ్డాయి అనమాట అవి. ఇక ఫొటోస్ ఇవన్నీ కొన్ని మా అనురాధ ఇంకా చాలానే పిక్స్ ఉన్నాయి కానీ చాలా లాంగ్ లెంత్ అయితే ఏం చేయలేదు సంధ్య. కొన్ని ఇంకా నెక్స్ట్ డే అంటే ఈరోజు డిన్నర్కి వెళ్ళామన్నమాట. సో ఒకటి 21st డే ఫంక్షన్ ఉంటే వెళ్ళాము. ఇంకా మా శోభక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట నేను. సరితా నేను వెళ్ళాను, అంతకుముందే మా పెద్దాడు మర్చిపోయింది. వాళ్ళ ఇంటి ముందర ఉండి నేను చిన్నగా తీసుకుంటూ మాట్లాడుతున్నాను అనమాట. ఫంక్షన్ హాల్ అన్నది ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాము. సో నేను మా సరిత వెళ్తున్నాం అనమాట. మనకు దగ్గరలో ఫంక్షన్ హాల్ రోజు మా ఇటు బాబును అక్కడ వదిలిపెడతా కదా, అత్త కోడళ్ళం ఇద్దరం కొంచెం మ్యాచింగ్లో వేసుకొని వెళ్తున్నాం అనమాట. మా పెద్దాడు బిడ్డ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో కంపల్సరీ మన పక్కకే ఉంటుంది అనమాట వాళ్ళ ఫంక్షన్ 21st ఇది. వెళ్తున్నాం అనమాట. ఇది చాలాసార్లు తీసుంటాను మీకు, వారాహి అని. సో ఇక్కడ మన ఏరియాకి రెస్టారెంట్ పడింది సూపర్గా. ఇక్కడ నడవదా అని మేము అనుకునేదన్నమాట. సో క్లాస్గా ఉంది, చాలా బాగుందన్నమాట. మా ట్యూషన్ మా టీటు బాబు ట్యూషన్ ఏరియా అనమాట పక్కకు. సో అంతకుముందు స్కూల్ కూడా ఆ పక్కకే కదా. సో సగర భవనంకి అని వెళ్తా కదా అది అనమాట. సో వెళ్తున్నాం, ఎప్పటి నుంచో వెళ్ళాలి తీయాలనుకున్నాం, అనుకోకుండా మనకు ఫంక్షన్ వచ్చింది. ఆ శ్రీను కిరాణం అని చెప్పేసి అప్పుడప్పుడు అది ఆ షాపు ఆపోజిట్లోనే ఇదనమాట. ఇంకా సరితాగో అదేమో సగర భవనం అనమాట మనది. అది అంతకుముందు మా టీటి వాళ్ళ స్కూల్ ఉంది. ఇది కొంచెం తీసుకుంటామంటే సరే తీసుకోండమ్మా అని చెప్పేసి లోపలికి వెళ్ళి అట్లా లోపల రెస్టారెంట్ లోపల తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇందులో కంటే చూస్తూ ఉంటే చాలా బాగుందనమాట. సరిత నేను లోపలికి వెళ్ళి చూస్తాం, ఎప్పటి నుంచో వెళ్ళి ఒక టిఫిన్ అయినా చేయాలి అని చెప్పి ఫస్ట్ ఆఫర్లు పెట్టాను అనమాట. మళ్ళీ ఇక్కడికి ఎందుకులే అనుకున్నాం. ఇంకా పైకి వెళ్ళడానికి మెట్లు. సో మన ఇంటి దగ్గర చక్కగా కనపడుతుంది అనమాట. లిఫ్ట్లోకి వెళ్తున్నాం అనమాట. లిఫ్ట్లోకి వెళ్ళినాం. సో అయిపోయిన 3rd ఫ్లోర్లో ఉంటే కుల్జా సిమ్ అని నేను అనమాట. అనగానే తెచ్చుకుని చూడంటే సరితన అవుతుంది. సో ఫంక్షన్కి వెళ్ళాం, ఇంకా అయిపోయింది ఆల్రెడీ. ఇంకా వీళ్ళందరూ వస్తున్నారు మన ఏరియా వాళ్ళే అనమాట. అక్కడ నుంచి మన ఇల్లు కనపడుతుంది అనమాట. ఈ బిల్డింగ్ ఒకటి యాష్ కలర్ కనపడుతుంది కదా. సో వెనకాలే మన ఇల్లు అనమాట. ఒకటే లైన్ అనమాట పక్కకి కనపడుతుంది. అంటే ఇంకో ఫ్లోర్ ఎక్కితే మన ఇల్లు మొత్తం కంప్లీట్గా కనపడుతుంది. సో మనము ఇట్లా షెడ్లో నిలబడితే మొత్తం లైట్స్ అయ్యి మొత్తం బిల్డింగ్ కనపడుతుంది అనమాట. చాలా బాగా కనపడుతుంది. ఆ ఏరియాకి అయితే వెళ్తురు, అది సూపర్ ఉందన్నమాట చూస్తేనే. ఇంకా మేము లోపలికి వెళ్తున్నాం. మా శోభక్క ముందు వెళ్ళింది కదా, మేము వెళ్తున్నాం. మేము వచ్చిన అత్త కూడా ఇద్దరు వచ్చిందా అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఇక్కడ కూర్చుంది కదా అక్కయ్య అవుతుంది నాకు, వాళ్ళ మన్మరాలు కొడుకుది 21st డే అనమాట. సో మేము వెళ్ళేసరికి మొత్తం అయిపోయింది. ముందు తిండా పొంచి వెళ్ళి అని చెప్తే వెళ్ళాం అనమాట. ప్లేట్ల లెక్క ఇచ్చిందనమాట. సో అట్లా ఇంకా రేణుక తారా అని మన ఇంటి ఎదురుగానే ఉంటుంది. ఫంక్షన్ అయిపోయింది, మేము వెళ్ళాం అనమాట. సరే పాపను కలుద్దాం అని చెప్పేసి. సో చాలా మనకంటే మన బడ్జెట్కు సరిగ్గా సరిపోతుంది. ఇంకా అట్లా క్యాటరింగ్ కూడా వాళ్ళదే, అది చక్కగా ఉంది. మన ఏరియాకు మాత్రం ఇక్కడ ఏమీ లేవన్నమాట. మా దేవాంశ్ అంటే పేరు పెట్టేసారు, నామకరణం. సో అదంతా తీసేది ఉండే. నేను స్కూల్కి వెళ్ళి బాక్స్ ఇచ్చి వచ్చేసరికి కొంచెం టైం అయిందనమాట. సో ఈ అమ్మాయి అయ్యో పిండి తీస్తున్నావా, నన్ను పాలిస్తాను కదా అన్నది. ఏం పర్లేదులా అని చెప్పేసి అన్నాను. సో తీసిన అనమాట. ఇంకా అట్లా సో లవ్ మ్యారేజ్ అమ్మాయిది, పెళ్ళి అట్లా అయింది కదా అని చెప్పేసి కొంచెం గ్రాండ్గా ఫంక్షన్ పెట్టుకున్నారు. వాళ్ళ అత్త వాళ్ళందరూ వచ్చేసారు. ఇంకా ఫస్ట్ ఏమో నేను తినాలనుకున్నాను, ఇంకా తర్వాత వెళ్ళి తినేసినాం అనమాట. శుక్రవారం కూడా ఉన్నాయి ఐటమ్స్ అంటే తినేసినాం. ఇంకా వీళ్ళంతా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ చుట్టాలన్నమాట. ఇంకా మన ఎదురుగా విజయమ్మ ఐస్ క్రీమ్ తింటాను, తీస్తా తీ నన్నే తీస్తావా అని అంటుంది. ఇంకా అక్కడ జయ ఉంది, అనగానే చూసింది ఆయా అనుకుంటా. ఇంకా
విజయమ్మను వాళ్ళ కోడలు ఏమైనా న్యాయం పడదీస్తున్నావేందన్నమాట జోగా. ఇంకా ఇవి ఐటమ్స్ అనమాట. చక్కగా వేసుకున్నాం, తిన్నాం, కానీ తినలేకపోయినాం అనమాట. నాన్స్ అవి పెట్టేసిండ్రు. ఇంకా జయమ్మని వాళ్ళ మన్మరాలు. సో అబ్బాయి కూడా మనకు తెలిసిన వాళ్ళు, అంటే మన సేమ్ క్యాస్ట్ చుట్టాలు ఇద్దరు. ఇక మా చంద్ర కొడుకు అనమాట. అట్లా నిలబడకు, నేను వీడియో తీస్తున్న ఫోటో ఏం కాదులే అంటే అవును నాకు కన్ను అవుతుంది అనమాట. ఇంకా మళ్ళీ ఒకసారి వాళ్ళందరూ నిలబడితే కొంచెం అట్లా పిక్ తీసుకున్నాం, ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట మేము. ఇంకా ఆటో గ్రీన్ చీర నా పక్కకు ఉంది, ఆ అమ్మాయి వల్ల మన్మడు అనమాట. సో కూతురు అయితే నాకు. ఇంకా అది సగరభవనం బయటిది, అది మన ఏరియా అనమాట. మన ఏరియాకే అందం వచ్చింది ఈ హోటల్ వల్ల. సో రెస్టారెంట్లో పోయి కొంచెం అట్లా కూర్చొని ఫొటోస్ దిగినాం అనమాట. ఏమో తినలేదు అని చెప్పేసి కింద రెస్టారెంట్ పైన అది అనమాట ఫంక్షన్ హాల్ ఇట్లా. అది నోముల రోజు మా సంధ్య దిగింది. ఇంకా ఇది మా టింకుని రమక్క కూతురు కొడుకు అనమాట వీడు, చిక్కి అనురాధ కూతురు. సో కవిత కోడలు. అన్ని పిక్స్ ఉన్నాయి, కొన్ని పెడుతున్నాం అంతా చెల్లెలు. ఇంకా సో లైటింగ్స్తో చాలా బాగా అనిపిస్తుంది, సంధ్య ముక్తా ఉంది. సో ఇదండి వీడియో, చాలా చిన్నది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పైనుంచి మనం వెళ్తురు